మనం ఏదైనా ఒక కొత్త కెరీర్ స్టార్ట్ చేస్తే చాలు, లేదు స్టార్ట్ చేద్దామని అనుకుంటే చాలు, ఎక్కడి నుంచో శబ్దాలన్నీ వినిపించేస్తుంటాయి. నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, నీ ఫ్యామిలీలో ఇంతకుముందు ఎవరైనా చేశారా, అందరూ అందులో సక్సెస్ అవ్వలేరు, వినిపించాయా ఇలాంటి శబ్దాలు? దిగులు పడకు, నువ్వు ఒక్కడు మాత్రమే కాదు, ఇప్పటి వరకు భూమి మీద ఆయా రంగాల్లో సక్సెస్ అయిన వాళ్ళందరికీ కూడా మొదటి దశలో ఇలాంటి శబ్దాలే, ఇలాంటి మాటలే వినిపించాయి. కానీ గుర్తుపెట్టుకో, ఆ సమయంలోనే నువ్వు తీసుకున్న డెసిషన్ యొక్క బలం తెలుసు. ఇన్ఫ్యాక్ట్ నీ డెసిషన్ మీద నీకున్న ఆ స్ట్రెంగ్త్ని నువ్వు చూపిస్తే, దాని మీద ఎవరైతే వాళ్ళ జీవితాల్లో అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు గివప్ ఇచ్చేశారో వాళ్ళ ఫ్యూచర్ కూడా ఆధారపడి ఉంది. ఐ యు గెటింగ్ మై పాయింట్? అయితే అది స్ట్రెంగ్త్, ఆ బలంగా ఉండాలంటే ముఖ్యంగా 3 పాయింట్స్ అండి. ఒకటి, మీరు ఆ కెరీర్లోకి అడుగుపెట్టిన తర్వాత మీరు అనుకుంటున్న రిజల్ట్స్ వస్తాయా? మీరు కోరుకున్నది సాధించగలుగుతారా? దాంట్లో మీరు సక్సెస్ అయితే నెంబర్ 1 అది చెక్ చేసుకోండి. 2, మీరు అది స్టార్ట్ చేసిన తర్వాత అది దాంట్లో ఏదైనా సపోర్ట్ దొరుకుతుందా? ఒక చిన్నపాటి సపోర్ట్, ఏ వ్యూ నుంచి అయినా సరే, ఎక్కడి నుంచి అయినా సరే, అది చెక్ చేసుకోండి. 3, మీరు అందులో సక్సెస్ అయిన తర్వాత మీ యొక్క ఫ్యామిలీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, దాన్ని ఒకసారి విజువలైజ్ చేసుకోండి ఎలా ఉంటుంది అనేది. ఈ 3 కనుక మీకు పర్ఫెక్ట్ అయితే ఇంకా నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తో ముందుకెళ్ళండి.